పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మొదటి మాట చూద్దాం. 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనం దైవ గ్రంథాన్ని తెరచి చూచి చదివిన మాట, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఈ వారం మీకు తెలియచేయాలని ఆశపడినటువంటి అంశం, తండ్రి మనస్సును తెలుసుకునేవారు ఎవరు అని టైటిల్ మీకు ఇచ్చా. తండ్రి మనస్సును తెలుసుకునేవారు ఎవరు? బైబిల్ గ్రంథంలో చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలన చేస్తే, ఆయన అనగా దేవుడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, మన తండ్రి అయిన దేవుడు. దేవుడు అంటే ఎవరండి? మనకు తండ్రి. అదే మీకు చూపించాను. దేవుడు ఎవరో కాదు, 3 అక్షరాల పదంలో కనిపించేటువంటి దూరంగా ఉన్నటువంటి బంధం కాదు. దేవుడు అనేటువంటి పదం 3 అక్షరాలుగా చిన్నప్పటి నుంచి మనం విన్న పదంలాగా మనం చూడకూడదు. అది దేవుడు అనే పదం దూరంగా కనపడుతుంది. నా ఉద్దేశపరంగా చూస్తే, బైబిల్ని పరిశీలన చేస్తే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఆ మాట. దేవుడు అనే పదం మనల్ని దూరంగా ఏదో ఎక్కడో ఉంటాడు దేవుడు అన్నట్టుగా అనిపిస్తుంది. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, మన తండ్రి అయినా అని రాశాడు. అక్కడ దేవుడు అని రాయబడింది. ఇప్పుడు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. పేతురు గారు తన పత్రికలో రాస్తూ, ఆయన అనగా దేవుడు, అనగా తండ్రి అయిన దేవుడు మిమ్మును గూర్చి అంటే నరులను గూర్చి చింతించుచున్నాడు. దేవునికి అనగా తండ్రికి ఒక చింత ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది. చింతకు, వేదనకు, దుఃఖానికి తేడా తెలుసా మనకి? బాధ అంటే ఏంటి చెప్పండి? మీరు ఇది చెప్పలేదు ఇంకెప్పుడు బాధపడకండి. ఇంకెప్పుడు బాధ అనే పదం మీకు తెలియకపోతే మీరు ఎప్పుడు బాధపడకూడదు. ఇంకా 2, వేదన అనే పదం మీకు తెలియకపోతే, దాని అర్థం మీకు తెలియకపోతే మీరు ఇంకెప్పుడు వేదన పడకూడదు. 3, ఇక్కడ కనిపిస్తున్నది పేతురు గారు తన పత్రికలో దేవుడు వ్రాయించినటువంటి మాట, తండ్రి నరుల నిమిత్తము వ్రాయించిన మాట. ఏ మాట? మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. తండ్రి మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. దుఃఖం, వేదన, చింత పెద్దవాళ్ళకి కొంచెం తెలుస్తుంది, మీకు కూడా తెలియాలి. బాధ అంటే ఒక రోజులో ఏర్పడేది, ఒక రోజుతో అంతమయ్యేది, లేదా కొన్నిసార్లు 2, 3 లేకపోతే ఒక వారం ఉండేది బాధ. ఈ దుఃఖము, బాధ ఇవన్నీ కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. 1 నుండి వారం లేకపోతే 10 రోజులు గట్టిగా. చింత అనే పదం మీకు తెలియకపోతే, ఈ పదం, ఈ వాక్యం, ఈ లేఖనం యొక్క లోతైన దేవుని ఉద్దేశం మనకు తెలియదు. ఆయనకు చింత ఏంటంటే మనుషుల గురించి చింత అంట, నరుల గురించి చింత, నా గురించి చింత, నీ గురించి చింత. చింత 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 ఏంటంటే చింత అంటే, ఆ పదం యొక్క లోతైన ఆలోచన చేస్తే ఓహో ఎంత ఉందా అనిపించక మానదు. చింత అంటే తీరని కోరికలు అంటారు చూడండి. ఒక్కొక్కసారి ఇల్లు కట్టుకోవాలని మాకు ఎప్పటి నుంచో ఉందండి, కట్టుకోలేకపోతున్నామండి. అదేంటది? చింత. అంటే లాంగ్ టైం నుంచి మనకున్నటువంటి తీరకుండా ఉండిపోతుందే కోరిక. మీకు విషయం చెప్పనా, మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మకు ఉన్నటువంటి కోరిక ఏంటంటే, మగపిల్లలంటే మా అమ్మకి ఎంతో ఇష్టం. అలాగని ఆడపిల్లలంటే ఇష్టం లేదని కాదు, అంత ప్రేమగా చూసుకున్నారు. కానీ కొడుకులు అనేటువంటి పదంలో మా అమ్మకి ఎంతో ఇష్టం ఉండేది. నేను ఒక్కడే, 2 అక్కలు, నేను ఒక్కడే. నా కొడుకు పెళ్లి చేయాలి నేను అనుకో ఆశపడింది. మా అమ్మకు అదొక చింతగా మిగిలిపోయింది. 1 సంవత్సరం పాటు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించాం, చూసింది. కానీ తాను ఈ భూమి మీద బ్రతికి ఉన్న దినాలలో తీరలేదు కోరిక. ఆ కోరిక తీరలేదు మా అమ్మకు. కొంతమందిని చూడండి, పెద్దవాళ్ళు ఏమంటారంటే, నా మనవడు పెళ్లి చూసి చచ్చిపోవాలంటారు. చింత. నా కొడుకు పెళ్లి చూసి చచ్చిపోవాలి, నా కూతురికి పెళ్లి చేసి. ఎవరు చేస్తారు నా కూతురికి? నేను తప్ప ఎవరున్నారు? నా కూతురికి పెళ్లి చేసి చచ్చిపోవాలి, అదేనండి నా కోరిక. నా కోరిక చింత. ఏమన్నా నీకు ఏమైనా బాధలు ఉన్నాయి? నాకు ఒకటే ఒకటి చింత అండి, నా కొడుకు ఉద్యోగం రావాలండి.
నాకు ఒకటే ఒకటి చింత అండి, నా నా కూతురికి పిల్లలు పుట్టాలండి. నాకు ఒకటే ఒక చింత అండి, మేము ఇల్లు కట్టుకోవాలండి. నాకు ఒకటే ఒక చింత అండి, పలానాది సంపాదించుకోలేకపోయామండి. తీరని కోరిక, రోజు వెంటాడి వెంటాడి వేధించే సమస్య. బాగా అర్థం చేసుకోండి మీరు. ఏదో చింత పడుతున్నాడు అంటే ఒక మొక్కలో అయిపోద్ది. చదివితే ఎంతసేపు అండి? ఒక సెకండ్లో చదువుతారు మీరు. ఏమని? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. పోనీ 1.5 సెకండ్ అనుకోండి, పోనీ 2 సెకండ్లు వేసుకుని తప్పేముంది? 2 సెకండ్స్ అది చదివితే అర్థమైపోద్ది మనకి. ఇప్పుడు నేను అందుకే మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. తండ్రి మన గురించి చింతించుచున్నాడట. చింత ఎందుకు వాడాడంటే పదం, ఆయనకు తీరని సమస్య, తీరని వేదన, దుఃఖం, ఎప్పటి నుంచో ఆయనకున్నటువంటి పెద్ద భయంకరమైనటువంటి రోదన, సమస్య, బాధ, వేదన ఇవన్నీ పెట్టుకోండి పర్యాయపదాలు. చింత అంటే ఎప్పటి నుండో ఆయనకి తీరటం లేదు, ఆ వేదన పోవటం లేదు ఆయనలో నుంచి. తండ్రి హృదయంలో నుంచి ఆ వేదన పోవటం లేదు. చింత ఎవరిని గురించి చింత? ఆయన గురించి ఆయనకి చింత లేదు. తండ్రి గురించి తండ్రికి చింత లేదు. నరుల గురించి చింత. ఆయన పిల్లలైన భూమి మీద నడయాడుతున్న ప్రజలందరి మీద చింత. అందుకే నా మాట చూడండి, ఎంత మంచి మాట. 7వ వచనం, 5:7 పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఆయన అనడం కంటే మన తండ్రి అని చదివించాను కదా ఇందాక, తెస్సలోనికైయులకు 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, తండ్రి అయిన దేవుడు మనలను గూర్చి చింతించుచున్నాడు. ఇది కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సిన భావం. తండ్రి అయిన దేవుడు మన గురించి చింతించుచున్నాడు, చింత కలిగి ఉన్నాడు. ఏంటనంటే ఎప్పటి నుండో ఆయనకి తీరని కోరికగా ఉండిపోయింది. ఏంటి మన గురించి చింత? ఏంటి? సాధారణంగా మనకేముంటాయి చెప్పండి? నా గురించి నాకు చింత. రేపు పొద్దున నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డ జీవితం ఏంటి, నా భార్య జీవితం, నా తండ్రి పరిస్థితి ఏంటి, నేను ఏమైపోతాను, ఇది మన చింత. ఎవరు ఏ మనిషిని కదిపినా ప్రతి ఒక్కరికి ఏముంటాయి? ఎన్నో చింతలు. దేవుడికి చూడండి, ఆయనకి ఏ చింత లేదు, ఆయనకి సంబంధించిన చింత కాదు అది. తండ్రి అయిన దేవునికున్న చింత మనకున్న చింతలు లాంటివి కావు, నిస్వార్థపూరితమైనది ఆయనది. మనకైతే నాకు ఆకలిస్తుంది అనుకోండి, పలానా కూర తినాలని ఒక ఆలోచన, కోరిక, అది నా కోసం. కానీ దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడు, నా కోసం ఆలోచిస్తున్నాడు. అందరూ ఏం చేస్తాం? ఎవరి కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎవరి కుటుంబం కోసం, ఎవరి బిడ్డల కోసం, ఎవరి భార్య కోసం, ఎవరి తండ్రి కోసం, ఎవరి తల్లి కోసం, ఎవరి రక్త సంబంధికుల కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళు దాన్ని ఏమంటాం మనం లోకంలో? స్వ అంటే నా స్వార్జితం అంటారు చూడండి. నేను సంపాదించానండి కష్టపడి, నేను కష్టపడి కూలి పని చేసి సంపాదించిన 500 రూపాయలు ఇవి. నేను కష్టపడ్డాను పొలంలో, నేను కష్టపడ్డాను మెకానిక్ పని చేసి, నేను కష్టపడ్డాను పలానా ఏదో పని చేసి. స్వార్థం. అర్థం ఏంటి? నా అనేటువంటి అర్థంతో బతుకుతాం మనం, అదే స్వార్థం. కానీ తండ్రి అయిన దేవుడు, ఆయనకి ఏం ఉపయోగం? నీ గురించి. కానీ నీ గురించి చింత ఆయనకి, నా గురించి చింత ఆయనకి. ఆయన చింత ఏంటో చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూద్దాం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నానన్నాడు ప్రభు. మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? తమ ఆలోచనలట, తమ చెడ్డ ఆలోచనలు అంట. చూడండి అక్కడ మనుషుల ఆలోచన ఏంటి? ఆదికాండము 6వ అధ్యాయము, త్వరగా ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం చూద్దామా? 5 చూద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఏమండి, ఏది గొప్పది భూమి మీద? మీరు చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఏమండి, ఈ ప్రపంచంలో గొప్పది ఏదో చెప్పండి అన్న మనకి ఏం చెప్తారు? పలానా దేశంలో పలానా పెద్ద ప్యాలెస్ బాగుంటుందండి, గొప్పదండి. పలానా దేశంలో పలానా వస్తువు గొప్పదండి. పలానా దేశంలో పలానా సాంకేతిక టెక్నాలజీ గొప్పదండి. ఆ దేశస్తులు కనిపెట్టిన ఆ టెక్నాలజీ ఎంతో గొప్పదండి, సాంకేతికత. ఇదా గొప్పది?
దేవుడు ఏమంటున్నాడు? భూమి మీద ప్రపంచంలోనట ఏది గొప్పది అంటున్నాడు? నరుల చెడుతనం గొప్పదా? నరులు అంటే మీకు ఏదో దూర బంధువులా ఉంది కదా. నరులు అంటే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? మనమే నరులు. నేను అది చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎందుకంటే పదాలను నొక్కు ఎందుకు చెప్తానంటే, దేవుడు అంటే అదేదో 3 అక్షరాలలాగా చూస్తాం. మనుషులు అంటే మనం ఎవరు కాదు, మనం కాదు, ఎవరో మనుషులు, ప్రపంచంలో మనుషుల గురించి మాట్లాడుతున్నాడులే అనుకుంటాం పాస్టర్ గారు. నరులు అంటే ఎవరు? మనమే. నరులు అంటే సాక్షాత్తు తండ్రి అయిన దేవునికి బిడ్డలు. ఇందాక చూసాం కదా మనం, మన తండ్రి అయిన దేవుడు అని రాశాడు పౌలు గారు. మన తండ్రి అయిన దేవుడు. మనకు తండ్రి ఎవరు? దేవుడు. మన ఆత్మలకు తండ్రి అయిన ఆ దేవుని పిల్లలమైన మనం ఏమైపోయింటే తమ ఆలోచనలకు తగిన చెడు ప్రవర్తించడం ప్రారంభించారు. అది చివరికి ఎంతగా అయిపోయిందంటే ప్రపంచంలో గొప్పది అయిపోయిందంట. 6:5 కదా, ఆదికాండం 6:5 చూడండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పది. అబ్బా, ఎంత వండర్ఫుల్లా అనొచ్చా మనం? అనటానికి బాగుందా? సిగ్గుపడాలి మనం. కింద 6 కూడా చూడండి. 6, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొందాడటండి. చాలండి, సంతాపమునొంది. చదువు. తన హృదయంలో నొచ్చుకోవడం అంటే చెప్పండి మీరు. హట్ ఏమంటాం చూసారా? హార్ట్ అంటే తెలుసు మీకు, లిటిల్ హార్ట్స్. స్కూల్ తెలుసు కదా మీకు, లిటిల్ హార్ట్స్. పైగా అవి ఏంటి, ఏవో తినేవి కూడా వచ్చాయి, లిటిల్ హార్ట్స్ అని తింటారు. అవి స్నాక్స్, బిస్కెట్ లాంటివి. హార్ట్, గుండె, హృదయం. గుండె అంటే ఏదో ఈ గుండె కాదు, లోపల ఉండే రక్తాన్ని పంపు చేసే గుండె కాదు, హృదయం. దేవుని హృదయం ఫస్ట్ హట్ అయ్యింది. ఫస్ట్ ఏమైందంటే హార్ట్ అటాక్ గురయ్యాడు. అంటే మొట్టమొదట హృద్రోగం ఎవరికి వచ్చిందంటే దేవుడికే. మొట్టమొదట గుండెకు సంబంధించిన వ్యధ, బాధ, దుఃఖం, హార్ట్ అటాక్ పేషెంట్ అని మనం అనుకుంటే దేవునికి వచ్చింది. హృదయములో నొచ్చుకున్నాడు ప్రియులరా. గుండెలో గుణపాలు దిగుతున్నట్టుగా ఉంది దేవుడికి. మొద్ద దిగటం లేదండి. ఏమ్మా, నా కొడుకు నన్ను నిన్న అన్న మాట గుర్తొస్తుంటే అన్నం మొద్ద కూడా దిగట్లేదండి అంటారు ఒక్కొక్కసారి. చూడండి తల్లిదండ్రులు, నా కూతురు నన్ను అన్న మాట గుర్తొస్తుంటే నాకు ముద్ద దిగట్లేదండి. పక్కన ఎవరన్నా చెల్లో, అన్నయ్యో, తమ్ముడో, తోబుట్టువులో, కట్టుకున్న భార్యో, ఏమండి తినండి, ఈ ముద్ద తినండి అంటే లేదే, నాకు సహించట్లేదు. ఎందుకు సహించట్లేదు? మన బిడ్డ నన్ను అన్న మాట గుణపాలకు దిగినట్టుగా ఉంది, సూదులతో పొడిచినట్టుగా ఉంది. గుండెల మీద కొంపట అనే మాట విన్నారు. ఇప్పుడు కొంపట అంటే నిప్పులు రాజేసుకునేటువంటి కొంపట్లు ఇప్పుడు ఎవరు వాడట్లేదు. అవి గ్యాస్, అంతా గ్యాసే. మనలో ఏమి లేదు, గ్యాస్ తప్ప. గ్యాస్ అంటే ఏంటి తెలుసా? అదే గ్యాస్ కొట్టకంటాం కదా మనం. అంటే అన్ని అబద్ధపు మాటలనే. దేవుడిని నేను ప్రేమిస్తున్నాను అంటాం, అవన్నీ ఏంటి? ఉత్తుత్తు మాటలు, గ్యాస్ మాటలు అన్నమాట. దేవుని హృదయం మీద కుంపటలాగా తయారయ్యే మనుషులు ఎవరు? వీళ్ళు మనుషులా, నరులా? నో, ఆయన పిల్లలు. ఎవరు? ఆయన పిల్లలు. ఆయనకున్న బాధ ఏంటో తెలియదు, తండ్రి పడుతున్న వేదన ఏంటో తెలియదు, తండ్రికి వస్తున్న చింత ఏంటో తెలియదు మనకి. చింత అంటే ఎంతో కాలంగా వేధించే సమస్య. ఇందాక చెప్పాను మీకు, అంత ఇంట్రడక్షన్ ఇచ్చా. చింత అంటే ఎంతో కాలంగా వేధించేటువంటి సమస్య, పోవటం లేదు తండ్రికి. ఆ చింత తండ్రికి ఉందట. ఏంటి ఆ చింత అంటే, తమ ఆలోచనలు చెరిపేసుకున్న మనుషుల గురించి, తన పిల్లల గురించి ఆయన చింత కలిగి ఉన్నాడు. అయ్యో, ఏమండి, సరే చెరిపేసుకున్నారు వీళ్ళు, నష్టమేంటి? ఏమవుద్దట? తమ ఆలోచనలు చెరుపుకుంటే వాళ్ళకి ఏమన్నా నష్టమా? మనుషులకి, పిల్లలకి, దేవుని పిల్లలకి. నిర్గమకాండం 32 ఒకసారి చూద్దాం. 6 32:6 చూద్దాం. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను. ఒక్కసారి 32 మొదటి వచనం చూద్దాం, మీకు ఏంటి సందర్భం అర్థమవుతుందో చూద్దాం. మోషే కొండ దిగకుండా తడువు చీట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు
చేయము. ఏమండి సందర్భం ఏంటి చెప్పన? మోషే గారిని దేవుడు కొండ మీదకి రమ్మన్నప్పుడు ఆజ్ఞలు ఇస్తాను, నా ధర్మశాస్త్రం ఇస్తాను అని రమ్మంటే ఆయన ఇల్లు 40 దినాలు అయింది, ఇంకా దిగట్లేదు. మోషే గారు కొండ మీదకి దేవుడు రమ్మన్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు కొండ మీదకి వెళ్ళాడు, ఆయన ఆజ్ఞలు ఇస్తున్నాడు, రాస్తున్నాడు పలకల మీద, ఆయన బోధిస్తున్నాడు ఆయనకి. ఇంకా కిందకి రాలే, 40 రోజులు పట్టింది. ఈ కింద ప్రజలు ఏం చేస్తారంటే, దేవుని పిల్లలు పెద్ద గలాట మొదలైంది అక్కడ. గలాట అంటే గందరగోళం, గొడవ. ఏంటనంటే, మమ్మల్ని నడిపించడానికి మాకు దేవుడు కావాలి, మమ్మల్ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి, మాకు ఒక తండ్రి కావాలి. ఆ తండ్రి మాకు దూడ, ఎద్దు, ఆ ఎద్దు ఆకారంలో ఒక బొమ్మ చేయమని అహరోను గారిని తొందర పెట్టారు. చూడండి అక్కడ, నేను చదువుతాను, మీరు ఫాలో అవ్వండి చాలు. ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము లెమ్ము, చూడండి, లెమ్ము త్వరగలే త్వా, మా ముందర నడిచేటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నిన్ను మమ్మును రప్పించిన మోషే అనువాడు ఏమైనా. ఆ మాటలు చూడండి. తల్లి తండ్రి కడుపు కట్టుకుని ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి ఎక్కడెక్కడో పనులకి వెళ్ళి, అదేంటంటే అది కరోనా టైంలో మనకు బాగా తెలుసు, ఎక్కడెక్కడ దూర ప్రాంతాలు దూర దేశాలు వెళ్ళిపోయి పనులు చేసుకుని పిల్లల కోసం సంపాదించి పట్టుకురావడానికి వెళ్తే లాక్డౌన్ పెట్టేసినప్పుడు వాళ్ళు అక్కడ బిగించి పడిపోయారు. పిల్లలు ఎక్కడ ఉండిపోయారు, భర్త ఎక్కడ ఉండిపోయాడు, పిల్లలు భార్య పిల్లలు ఎక్కడెక్కడ ఉండిపోయారు. పరిస్థితులు చాలా తారుమారైపోయాయి, ఎన్నో బాధలు పడ్డారు. అంతా చేసి తండ్రి ఇంటికి వస్తే ఎవడ నువ్వు అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? నవ్వునట్టు ఉంటుందా? గుండెల్లో గుణపం దిగినట్టు ఉంటుంది. తండ్రికి మంట, వేదన, ఆయన చింత అంతా ఇంతే కాదు. మా ముందర నడిచేటకు ఒక దేవత కావాలి మాకు అని చెప్పేసినప్పుడు కింద ఆలోచన చూస్తే 4 చదువుతాను, నేను చదువుతాను. పోత పోసిన దూడగా చేసిన అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, చెప్పుకుంటున్నారంట మనుషులు ఏమని, ఓ ఇశ్రాయేలు, మధ్యలో మాట 4వ వచనం, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరట. ఏమనుకుంటున్నారట? అరే అందరూ, అరే మన వాళ్ళందరూ ఏనరా, మనల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఎవరు తెలుసా? ఈ దూడే. అసలు వీళ్ళకి అసలు ఏమనాలి? ఎర్ర సముద్రం పాయలు చేసి అవతల తీసుకొచ్చిన దేవుడిని పక్కన పెట్టి కళ్ళారా చూశారు. ఆయన పక్కన పెట్టేసి ఏమనుకున్నారు? రే రండ్రా 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 రండి. ఏంటండి అంటే ఇదిగో పైకెత్తుతాం చూడండి. ఏంటి ఎత్తిందంటే అలా పైకెత్తారు. ఒక దూడ బొమ్మ, బంగారపు పోత పోసిన ఒక దూడ బొమ్మను తీసుకుని, ఇదే మన ఐగుప్తు నుంచి మనల్ని విడుదల చేసి తీసుకొచ్చినట్టు దేవుడు ఇదే అని చెప్పుకుంటున్నారట. 6వ వచనం, అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు అటు ప్రజలు ఏం చేస్తున్నారట? అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడటానికి లేచారట. తినడం త్రాగడం మత్తులైపోవడం, ఇక అంతే, మత్తులైపోయారు. మత్తు ఎక్కువైపోయినాడికి ఏమనిపిస్తుందండి? మత్తు ఎక్కువైపోయినాడికి ఒక మాట అంటారు పెద్దలు, కన్ను మిన్ను కానట్లేదు, వీడికి తల్లెవరో పిల్లెవరో కూడా తెలియట్లేదు అంటారు. ఎప్పుడు అన్నారు పెద్దలు అన్నప్పుడు? వాడు ఆ మత్తులో ఏం చేస్తున్నాడు వాడికే తెలియదు, పశువులా ప్రవర్తిస్తున్నాడు అంటారు. పశువు మంచిదే, మనం పోల్చాం అంతే. పశువు దేవుడు దానికి ఏమి నియమించాడు ఆ ధర్మాల ప్రకారం పోతుంది, అదంతే. మనం అర్థం అవడం కోసం మన పెద్దలు ఏదో అనేసారు కానీ ఆ మాట, వీడు పశువులా ప్రవర్తిస్తున్నాడండి అంటారు. మీకు ఆ మాట తెలుసు కాబట్టి దాన్ని ఉదాహరించాను. మనిషి పశువు అయిపోతాడు, తినేసి బాగా తిని నచ్చిందల్లా వండుకు తిని కొనుక్కు తెచ్చుకుని తిని త్రాగి మత్తుడైపోయి చివరికి ఇక వావి వరసలు, తల్లి చెల్లి పిల్ల ఇక ఏమి లేవాడికి, ఆడటానికి లేచారట అండి. డాన్స్ బేబీ. రెండోది మనందరూ తెలుసు కదా, డ్యాన్స్. ఇక ఇది సింపుల్గా ఉంటుంది. మీరు చిన్నప్పుడు పిల్లల డ్యాన్సులు అది డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని, చిన్నప్పుడు పిల్లల డ్యాన్సులు అది. ఇప్పుడు పబ్స్ డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు, ఎవడెవడు ఏం చేస్తున్నాడో తెలీదు. శరీరాలను మలినం చేసుకోవడం, శరీరాలను పాడు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు పడిపోవడం. ఇక అసలు ఎవడి మీద ఎవడు పడిపోవడం కూడా తెలియదు. ఆడవాళ్ళు పడిపోతున్నారు, మగళ్ళు అసలు ఏమైపోతున్నారో కూడా తెలియదు. ఇక అప్పుడు ఆయన పరిస్థితి కిందకు వస్తుంటే, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, 7వ వచనం, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశమును నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయిరని రాశాడు. చూడండి అన్నమాట, చెడిపోయేరి. నేను వారికి నియమించిన త్రావు నుండి త్వరగా తొలగిపోయారట. లేట్ ఏం పట్టలేదట, లేట్ ఏం అవ్వలేదట. పాడైపోవడానికి లేట్ అవుద్దండి చెప్పండి.
పాడైపోవడానికి ఎంత టైం అండి? బాగుపడడానికి టైం ఎక్కువ తీసుకుంటారు, చెడిపోవడానికి ఎంత నిమిషాల మీద పని. దేవుడు తండ్రి తన పిల్లలను గెద్ద రెక్కల మీద ఎలాగూ ఎక్కించుకుని తీసుకొస్తుందో అలాగూ నా బిడ్డలు నేను తీసుకొచ్చానని నేను బాధపడుతుంటే ఎవడు కూడా రమ్మంటే రావట్లేదట. 65:2 చివరి మాట చదవండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం చివరి మాట. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు ఆయన చేతులు చాపాడట. డే అండ్ నైట్ అంటాం కదా మనం, 24 hours చేతులను చాపాడట. రండి నా బిడ్డలారా రండి నేను ఎత్తుకుంటాను అన్నప్పుడు ఎవడో రావట్లేదట. కానీ చేతులు మాత్రం దేవుడు చాచే ఉంచాడు, చాపాడు. 2 చేతులు. మీరు ఉంచండి, పిల్లల్ని పిలవండి, పిలు బిట్టు రా అని చెప్పు. చేతులు పట్టుకుని రావట్లేదు, ఎంతసేపు ఉంచుతావు? చిరాకు చేతులు దీవించి ఎరా ఎంతసేపు రా నువ్వు? ఫస్ట్ ముద్దుగా పిలుస్తాం, ఫస్ట్ ముద్దు రా నాన్న అంటాం. 2 అడుగులు వేసాడు కూడా, అబ్బా వచ్చేస్తున్నాడు ఎగిరిచ్చిన చేతుల్లోకి వస్తాడు, ఎత్తుకుందాం బిడ్డనని చూస్తాం. 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట అయినా రావట్లేదు అనుకోండి, ఇలాగే చూస్తున్నాం అనుకో. ఎంతసేపు చూస్తావు? చేతులు లాగేస్తే మనకి భుజాలు పట్టేస్తే అప్పుడు అరగంట తర్వాత ఇలా కొడతాం. చేతులు లాగి రావండి యాదవా వేషాలు వేస్తున్నాం అంటాం. కానీ దేవుడు దినమంతా తన చేతులు చాపి లోబడనల్లని ప్రజలు, చెడిపోయిన తన బిడ్డల గురించట మరలా వస్తారు నా దగ్గరకొని ఆయన ఎంతో వేదనతో చింతతో ఎదురు చూస్తున్నాడు. ఈ తండ్రి మనసు ఎవరికి తెలుసు? క్రైస్తవులు అంటారు మా తండ్రి దేవుడు. క్రైస్తవులు ఎవరు, మనం ఎవరు? క్రైస్తవులు ఏమంటారు ఇప్పుడు? దేవుడు మా తండ్రి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఒక్కలే కాదు, యావత్ ప్రపంచ క్రైస్తవులను అడుగుతున్న దేవుడు ప్రశ్న ఏంటంటే, నా మనసు మీకు తెలుసా? యెషయా గ్రంథం మంచి మాట చూద్దాం, 6వ అధ్యాయంలో 8వ వచనం చూద్దాం. 6:8 యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఏమండి, పరలోకములో దేవుని యొక్క ఆ సముఖంలో దేవుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభుల వారు చర్చించుకుంటున్నారు. ఏమో తెలుసా? మన నిమిత్తం నా బిడ్డలను కాపాడటం కోసం ఎవరు వెళ్తారయ్యా? ఎవరు కాపాడగలరు వీళ్ళని? ఎందుకు ఏంది కాపాడడానికి ఏమైంది వీళ్ళకి? చెడిపోతే నష్టమా వీళ్ళకి? ఏమన్నా చెడిపోతే పాడైపోతే వాళ్ళ మార్గాన్ని చెరిపేసుకుంటే వాళ్ళకి ఏమైనా నష్టం కలుగుతుందా? కలుగుద్ది. ఏంటి? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. నిత్య నరకాగ్ని అంటే 1 రోజు, 1 సంవత్సరం, 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు కాదు ఇవి. ఆరని అగ్నితో చావు లేని ఆత్మగా ఉన్న నీకు ఎప్పుడు కూడా ఆ నొప్పి, ఆ బాధ, ఆ వేదన తెలిసేటట్టు పనిష్మెంట్ అది. ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్ అంటారు దాన్ని. శాశ్వత కాలమైన శిక్ష అనుభవించాలి. చిన్నది. అగ్ని ఆరదంటే పనిష్మెంట్, నొప్పి అలాగ వస్తూనే ఉంటుంది. ఆరపోవడం అంటే అర్థం ఏంటి? నీకు ఆ మంటల్లో కాలిపోయే నొప్పి, ఆ బాధ, వేదన, ఆ మంటల వేడి ఎప్పుడు అలా ఉంటూనే ఉంటుంది. అసలు ఎవరు తట్టుకుంటాడండి అది? కడుపు నొప్పి 5 నిమిషాలు ఉంటే తట్టుకోలేం, తలకాయ నొప్పి 1 అరగంట ఉంటే తట్టుకోలేం. అది అలాగే ఉంటే మనం బతికినంతకాలం తలపూట అలాగవుతుంది. ఒక నిజంగా ఆత్మహత్య చేసి చచ్చిపోతాం. ఈ బతికే కంటే చచ్చిపోవడం బెటర్ అంటాం కదా మనం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, శరీరములో ఒకవేళ మీరు చచ్చిపోతే తలకాయ నొప్పి పోద్ది, చచ్చిపోతే ఏంటి కడుపు నొప్పి పోద్ది, చచ్చిపోతే మోకాళ్ళ నొప్పులు పోతాయి అని నువ్వు దానికి ముగింపు అనుకుంటున్నావు. దేనికి? తలనొప్పికి, కడుపు నొప్పికి, మోకాళ్ళ నొప్పికి, లేకపోతే ఇంకా ఏదైనా అనారోగ్యం ఉంటుంది దానికి. అమ్మయ్య చచ్చిపోతే బాగుండని చెప్పి ఆత్మహత్య చేసుకునే వాళ్ళని దేవుడు అంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు కడుపు నొప్పికి, తలనొప్పికి ఇదే ముగింపు అమ్మయ్య అనుకుంటున్నావు. కానీ అగ్ని ఆరదు, పురుగు సావదనైనా. అగ్ని ఆరపోవడం అంటే ఆ నొప్పి అలాగే ఉంటుంది. అంటే తలకి నొప్పి కాదు, అక్కడ దేవుడు మంటలో కాల్చేటువంటి నొప్పి. ఆ వేదన, ఆ బాధ అనుభవిస్తూనే ఉంటాం. అది ఎంతకాలం అంటే అనంతమైన కాలం, శాశ్వత కాలం. ఎవరు తట్టుకుంటారండి? అలా నాశనం అయిపోతున్న దేవుని పిల్లలను చూసి ఆ తండ్రి హృదయంలో నొచ్చుకుంటే, ఆయన హృదయ వేదన పడుతుంటే క్రైస్తవులు అంటున్నారు ఆయన మా తండ్రి. మరి ఆ తండ్రికి ఉన్న బాధ
మనలో ఎంతమంది గ్రహించారు? మనలో ఎంతమంది తండ్రి కొన్న బాధను గ్రహించము, తెలుసుకున్నాం? అర్థమైన వాళ్ళు అడుగుతున్నాను. తండ్రి యొక్క మనసు, ఆయన బాధ అర్థమైంది మాకు, తెలుసుకున్నాం అన్నవాళ్ళు మరి ఇప్పుడు ఏం చేయాలి? తగ్గించాలా? పట్టించుకోకూడదా దేవుడిని? అసలు మనం తండ్రి పట్టించుకోకూడదా? పట్టించుకోవాలి. కొడుకుగా, కూతురుగా నీ బాధ్యత ఏంటి? తండ్రికి ఉన్న బాధలలో కొంతైనా తీర్చాలి, బాధను తగ్గించే పని చేయాలి. నీ తండ్రికి ఉన్న దుఃఖంలో నువ్వు తెలుసుకుని, ఎందుకు నాన్న డల్లగా ఉంటున్నాడు, ఎందుకు అమ్మ డల్లగా ఉంటుంది రోజు, అమ్మ ఎందుకు ఇలా ఉంటుంది, నాన్న ఎందుకు ఇలా దుఃఖంతో ఉంటున్నాడు, ఈ మధ్యన ఇదివరకులా ఉండలేదే, కొంచెం డల్లగా ఉంటున్నాడు, నీరసంగా ఉంటున్నాడు, సరిగ్గా మాట్లాడట్లేదు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటున్నాడు, ఏంటంటావు అని కొడుకుగా అడగాల వద్దా? తెలుసుకోవాలా వద్దా? కూతురుగా నువ్వు వచ్చి తండ్రి ఎందుకు ఇలా ఉంటున్నాడని తెలుసుకుని ప్రయత్నించాలా వద్దా? ప్రయత్నించాలి. తండ్రి చింతించుచున్నాడు. ఎవరి గురించి? ఆయన గురించి. ఆయనకి ఏం కాదు చింత. నువ్వు పాడైపోతున్నావని, నువ్వు నాశనం అయిపోతున్నావని, నువ్వు నరకానికి జారిపోతున్నావని, ఆ అనంతమైన శిక్షలో నువ్వు నలిగి కాలిపోతావని, దాని నుంచి కాపాడుకోవాలి నా బిడ్డలు ఎలా అని ఆయన చింతపడుతుంటే, ఆ చింత తెలిసిన మీరు ఇప్పుడు తెలిసి అన్నారు కదా, మీరేం చేయాలి? ఆ చింతలో భాగం పంచుకొని ఆయన బాధను తగ్గించాలి. అంతా నువ్వు తగ్గించలేకపోవచ్చు. అక్కడక్కడ ఒక కూతురు, ఒక కొడుకు అక్కడక్కడ లేచాడు అనుకోండి. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తున్నాను? తండ్రి బాధను తెలుసుకున్న ఒక కొడుకుగా నా బాధ్యత ఆ తండ్రి బాధను మీకు చెప్తున్నా.